కార్యక్రమం మళ్ళీ ఒకసారి కూడా తప్పు పని చేస్తే మళ్ళీ మీటింగ్ పెట్టేసి మళ్ళీ మీకు సుధరాయించే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను సభాముఖంగా చెప్తూ అందరి విలేకరులకు నమస్కారం. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారు చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం వాళ్ళు వచ్చేట్లో తప్పు లేదు, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తారు. కానీ చెప్పుట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పోతున్నారు అని అబద్ధం ప్రచారం చేస్తున్నాను. అది కరెక్ట్ కాదు. జిల్లాలో మీద రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఇస్తామనేది మాత్రం నిజం. రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు గజ్వేల్ జిల్లా ఉన్నది 6-7 మండలాలు ఉన్నాయి, సిరిసిల్ల జిల్లా ఉన్నది 4-5 మండలాలు 7 మండలాలు ఉన్నాయి, సిద్దిపేటకు అట్లే ఉంది. ఇట్లా 6 మండలాలు 7 మండలాలు ఉన్నది జిల్లాగా గుర్తించమని కేంద్ర ప్రభుత్వం, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుతున్న కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు ఒక శాస్త్రీయత లేదు కాబట్టి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 10 జిల్లాలనే గుర్తించి ఫండ్స్ ఇస్తుంది. ఈ 33 జిల్లాలను గుర్తిస్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఇది గమనించాలి. మనము ఎప్పుడే కానీ ఒక పొలిటికల్ పార్టీ పొలిటికల్ లీడర్లు మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రొసీజర్ ఏముంది, కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బిజినెస్ అంటే వ్యాపారం కాదు, బిజినెస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఏమున్నాయి, దాన్ని అవగాహన చేసుకొని పొలిటికల్ లీడర్లు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని అట్లా మాట్లాడతలేదు. గాలి కీడుకొచ్చి ఇది జిల్లా అవుతుందని చెప్తారు, నారాయణపేట పోయి అది జిల్లా అవుతుందని చెప్తారు, సిద్దిపేట పోయి ఇది జిల్లా అవుతుంది. అంత గందరగోళం మాటలు, అంత గజిబిజి. ఇప్పుడు చిన్నపిల్లలు గోటీలు ఆడుతుంటే ఓడిపోయే పొరగాడు ఏం చేస్తారు, అన్ని గోటీలు ఇట్లా కలిపినట్టు తోతిరి చేస్తున్నారు వీళ్ళు. దయచేసి నేను ఒకటే కొడుతున్నా గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, వాళ్ళు మేము గౌరవిస్తాం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. వాళ్ళు మా స్పీకర్ను గౌరవించారా వాళ్ళ విజ్ఞత గౌరవ పెడుతున్నాం. మా స్పీకరు ఒక జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు టైపు ఉద్యోగం అయినది. ఆయన ఏం మంత్రి కాదు, ఉరుకులాడడానికి గలిగలి జరిగింది. ఒక హోదా ఉన్న వ్యక్తిని ఒక ఆయన మంత్రి ఎమ్మెల్యే ఉంటే ఏమైనా విమర్శించండి, తప్పలేదల్లా. ప్రతిపక్ష పార్టీగా విమర్శించే హక్కు మీకు ఉంది, విమర్శించండి. మంచి భాషలో హెల్దీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటాం. పొలిటికల్ స్టేట్మెంట్స్ 2 ఉంటాయి, ఒకటి అన్హెల్దీ, ఒకటి హెల్దీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. మీరు మాట్లాడేదానికి ఏదానికి కూడా ఆధారాలు లేవు. ఆధారాలు ఒకవేళ ఉంటే మీరు స్పీకర్ మీద ఆరోపణ చేయాలనుకుంటారు, మీరు గవర్నర్ పోయి కంప్లైంట్ చేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆయన ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరు పోయి లోకాయుక్త కంప్లైంట్ చేయండి, ఆయన తప్పు చేసినట్టుంటే. రాష్ట్రపతి కంప్లైంట్ చేయండి, ఆయన తప్పు చేసినట్టుంటే. సో ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ఆయన చర్య తీసుకోడు. మీరు ఇవన్నీ ముఖ్యమంత్రి మన గౌరవ స్పీకర్ మీద ఎందుకు విమర్శన చేస్తున్నాడు మన స్థానిక మాజీ శాసనసభ్యుడు అంటే ఆయన సొంతం చేస్తలేడు, అది కేసీఆర్ డైరెక్షన్తో చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇటీవలే ఫిరాయింపు చట్టం ఏదైతే వచ్చిందో దానిలో ఎమ్మెల్యేలు 10 మంది వాళ్ళు ఫిరాయించిన వాళ్ళు అనడము, లేకపోవడం అని అనడము ఏదైతే జరుగుతుందో దానిలో వాదనలు ప్రతివాదనలు జరిగి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. అది మీకు అంతా తెలుసు. అందులో క్లియర్గా ప్రతి నెల 39 మంది శాసనసభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఈ 39 మంది శాసనసభ్యులతో పాటు నెలకు వాళ్ళు 5,000 రూపాయలు 10,000 రూపాయలు చందా ఇస్తారు పార్టీకి. ఆ చందా ఇప్పటికీ వీళ్ళందరూ ఇస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇస్తున్నాడు, యాదవ్ ఇస్తున్నాడు, అందరు ఇస్తున్నారు. నెల పైసలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు మీ పార్టీ కానప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఏం తీసుకుంటున్నాయా మీరు? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అసెంబ్లీలో ఎప్పుడు హరీశ్రావు మాట్లాడినా కానీ ఏమంటాడు, 39 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకు టైం ఎందుకు ఇస్తలేరు, టైము మా శాసనసభ్యుల సంఖ్య బట్టి టైం కేటాయిస్తారు అసెంబ్లీలో. ఆ 39 మంది శాసనసభ్యులకు సంబంధించిన టైంను వీళ్ళు అనుభవించుకుంటే మా పార్టీలోకి వెళ్ళి మీ పార్టీలో 10 మంది పోయినట్టు. అది ఇది ఎట్లున్నదంటే దొంగ పోలీసు అట్లా లేకుండా అది. అరే మీ 39 మంది పేరు మీదే మీరు టైం క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏడా అసెంబ్లీలో. 39 మంది దగ్గరికి వెళ్ళి మీరు నెల పైసలు మీ పార్టీకి చెందబోతున్నాయి, వాళ్ళ జీతంలో కట్ అయిపోతున్నది. మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ ఫిరాయించినారని మీరే అంటున్నారు. మళ్ళీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనేమో స్పీకర్ ఏకపక్షంగా పోతున్నాడని అంటున్నారు. మీరు అవి 2 బంద్ చేసుకొని కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్కి వాల్యూ ఉంటుంది. ఆ 2 తీసుకుంటారు. మైసమ్మ కాడ మీకే కావాలి,
పోషమ్మ కాడ ఏడలు మీకే కావాలి, అన్ని ఏడలు తింటారు, అరే దేవతలు లేరు దేవుడు లేరు అంటారు. ఏం పద్ధతి? ఎందుకు తీసుకున్నారు మీరు? అది వాళ్ళ పార్టీలకి వెళ్ళి 10 మంది పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు కదా మీరు పైసలు. నెల నెల పైసలు అవి తీసుకుంటారు కదా, మీ పార్టీ అకౌంట్లో పడుతున్నాయి కదా, ఆ డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ అంటే మా టైము వాళ్ళ పేరు మీద టైం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడతారు, అన్నీ అనుభవించుకుంటూ మళ్ళీ వాళ్ళు ఫిరాయించినట్టు. దాని మీద స్పీకర్ డిసిషన్ చేస్తే స్పీకర్ మీద కుట్ర చేస్తున్నాను. స్పీకర్ను ఎట్టి పరిస్థితులల్లో స్పీకర్ యొక్క పరపతిని, ఆయనకు ఉన్నటువంటి డిగ్నిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పులు ఎన్నేవారు తమ తప్పులు ఎరగరు అనే పద్యం ఉంది కదా, అట్లా మీరు తప్పులు చేస్తారు. మీ తప్పుల మీద రాజ్యాంగబద్ధంగా ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయనను తప్పు పడతాను. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు స్పీకర్ తప్పు చేసిండు, ఆడ కమిషన్ ఈడ కమిషన్, మన కమిషన్ తీసుకుంటే మనం మీ దగ్గర సాక్ష్యం ఉంటే గవర్నర్ కంప్లైంట్ చేయండి రేపు పొద్దుగాల పోయి. ఎవరైతే అంటున్నారు మిమ్మల్ని? రాజ్యాంగం ఏడుస్తున్నాయి కదా, స్పీకర్ మీద కాదు భారత ప్రధాని మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరి మీద అయినా కంప్లైంట్ చేయొచ్చు. అదే డెమోక్రసీ. అవేం లేవుటి గాలికి ఇట్లా బట్ట కాల్చి మీద పడేస్తారు అంతేగా, దాని తోక ఉండదు, మూతి ఉండదు. మొన్న ఇక్కడికి వచ్చిర్రు, మా పార్టీ జెండా ఎగిరే, మీ పార్టీ జెండా ఎగిరేనికి ఈ జిల్లా పోతుందని చెప్పి ఓట్లు ఎక్కించుకుంటారా మీరు? ఎట్లా? అది 18-20 మండలాలు ఉన్నాయి ఈ జిల్లాకు. ఇది 100% సెక్యూరిటీ కలిగినటువంటి డిస్టిక్గా విభజించారు. కేసీఆర్ గవర్నమెంటే చేసింది, మీరు కాదంటారు. ఆ తర్వాత ఇది జిల్లాను కింద మీ చేయనిగా చూస్తే వీళ్ళంతా ఉద్యమం చేసిన వాళ్ళే, అన్ని పార్టీల ఏకపక్షంగా అందరం కొట్లాడే వాళ్ళ, మీరు కూడా వచ్చి మేము కూడా వచ్చినాం, అందరం కలిసి కొట్లాడి మనం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలు పోతాయని పుకారు పుట్టిస్తున్నారు. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్ లేకుంటే ఇవన్నీ ఏం మాట్లాడకుండ్రి, అంతకుముందు రైతు బంధు వాళ్ళే అంటుర్రి, ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడతలేదు, ఎందుకంటే మున్సిపల్లో రైతు బంధు ఉండదు కదా ఎక్కువ. అవి మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో దాన్ని ఫైట్ చేయండి. మీరు ప్రతిపక్షంగా మీకు సలహా ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పినామో ఎక్కడైనా మేము తప్పితే దాన్ని పాయింట్అవుట్ చేసి మీరు పోరాటం చేయండి. అది నిజమైన ప్రతిపక్షం అంటారు. అది విడిచిపెట్టిండ్రు గాలి మాటలు, స్పీకర్ పరపతి దెబ్బతీయడం, అది కరెక్ట్ కాదు. స్పీకర్ని విమర్శించొద్దు. జనరల్గా పొలిటికల్ పార్టీలు స్పీకర్ని ఎవరు విమర్శించరు నాకు తెలిసిన కాడికి. ఇప్పటిదాకా పోచారం శ్రీనివాసరెడ్డి ఉండే అక్కడెక్కడ విమర్శించారేమో కాంగ్రెస్ లీడర్లు, అక్కడ ఆయన ఆపోజిషన్ కాదు, ఎక్కడ విమర్శించలేరు. ఆ స్పీకర్ అనే స్థాయి ఏందనేది కూడా వీళ్ళకి అర్థం కాకొచ్చింది. స్పీకర్ అనేది ప్రసాద్ కుమార్ అనేట ఆయన ఈ 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు, 20 ఏళ్ళు ఉంటాడు, పోతాడు. కానీ స్పీకర్ అనే పదవి అనేది గౌరవ పదం అటువంటి పదవి. ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రేపు పొద్దుగల ప్రసాద్ కుమార్ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు 20 ఏళ్ళకైనా రాజకీయం రిటైర్మెంట్ అయితే 20-25 ఏళ్ళ నాడికి అప్పుడే నీవే కావచ్చు స్పీకరు. 25 ఏళ్ళ నాడికి ఆయన రిటైర్డ్ ఆసైట్ నుంచి 25 ఏళ్ళ నాడు ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీ పార్టీ నుంచి నీవే కావచ్చు స్పీకరు, మాజీ ఎమ్మెల్యేనే కావచ్చు. అయినా కానీ నీకు కూడా మేము అదే గౌరవం ఇవ్వాలి. అది ఎందుకు మరుస్తున్నారో అర్థం కాకొచ్చింది. నువ్వు దయచేసి గౌరవం తగ్గించే విధంగా చదువుకున్నాడు, నువ్వు చదువురానుడో కావు, రాజ్యాంగం మీద నీకు అవగాహన ఉంది, చట్టాల మీద అవగాహన ఉంది. దయచేసి నీకు ఎవరు సలహా ఇస్తున్నారు కానీ ఆ సలహా కరెక్ట్ కాదు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏదన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారము రాజ్యాంగ ఎయిడ్స్ ఉన్నాయి, ఆ ఎయిడ్స్ పోయి కంప్లైంట్ చేయి. చట్టం ప్రకారం రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సెంట్రల్ హోమ్ మినిస్టర్కు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి గవర్నర్కు, లోకాయుక్తకు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది మీ పార్టీకి. అట్లా ఇవ్వండి. అదో పద్ధతి ఉంటుంది. ఏదానికి కానీ పద్ధతి తప్పి మాట్లాడకండి దయచేసి. వికారాబాద్ నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లా కానీ హెల్తీ పొలిటికల్ ఉంది, మంచి వాతావరణం. మీ పార్టీల మీద ఏమైనా తప్పుడు కేసులు పెట్టిందని ఒకటి చెప్తాను. మీ పార్టీల మీద ఎక్కడెక్కడ తప్పుడు కేసులు పెట్టినరో ఒక లిస్టు తయారు చేసి నాకు పంపి, నేను పోయి స్పీకర్ దగ్గర కూర్చొని నేను విచారణ చేస్తాను. మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏ ఊళ్ళో మేము తప్పుడు కేసులు చేసినామో, ఎంతమందికి అన్యాయం చేసినామో ఒక లిస్టు తయారు చేయండి. లిస్టు తయారు చేసి నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా, మీ పత్రికలో త్రూ పంపించిన సరే మేము ఎంక్వైరీ చేపిస్తాం. అట్లా వేలు ఎక్కడైనా మాది పొరపాటు సర్దిద్దుకుంటాం. అట్లా ఉండాలి పొలిటికల్. కానీ ఊరికే కేసులు చేసి ఆడ కేసులు చేసినా నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. మా రాజశేఖర్ అంటున్నాడు మన మీద కేసులు అయితే, మా పార్టీల మీద కేసులు అయితే కూడా మేము ఏమంటలేదు, చట్టం ప్రకారం అది అవుతుంది అంటున్నాడు. అంటే ఎక్కడ కూడా మేము బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ ఎక్కడ కూడా ఇంత గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయింది ఎక్కడ మేము హరాస్మెంట్ చేయలేదు, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టం కూడా. ఒకవేళ తెలిసో తెలియకైనా జరిగితే మీరు మా దృష్టి తీసుకురండి, మా స్పీకర్తో మాట్లాడతాం. మా స్పీకర్ ఫుల్గా చెప్తున్నాడు, వికారాబాద్ కాన్స్టిట్యున్సీ శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో వికారాబాద్ పోవాలి, కక్ష సాధింపు చర్యలు లేవు, ఒక హెల్దీ పొలిటికల్ నడవాలి
అనే కాన్సెప్ట్తోనే స్పీకర్ గారు ఉన్నారు ప్రసాద్ కుమార్. మరి ఆ కాన్సెప్ట్తో మేము పోతున్నాం. మా పార్టీల కింది లెవెల్ ఎక్కడన్నా పొరపాటు జరిగితే కూడా గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఎక్కడన్నా మా టౌన్లో కానీ ఎక్కడన్నా పొరపాటు జరిగితే చెప్పండి, సలహా ఇవ్వండి, మాకు లెటర్ రాయండి. మా పార్టీకే డైరెక్ట్ మా స్పీకర్కే లెటర్ రాయండి. ఆయనకు మీ పార్టీలు రాస్తలేరా? బీఆర్ఎస్ పార్టీలు రాస్తున్నారు కదా లెటర్, అడ్వకేట్ పెట్టి వాదిస్తున్నారు కదా. నువ్వు మాజీ ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు లెటర్ రాయి, ఏమేమి పొరపాటు జరిగినా లెటర్ రాయి. మాకు రాస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం, దాని మీద సరిదిద్దిపిస్తాం. అంతేగాని ఒక గౌరవమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తిని మళ్ళా కించపరిచే విధంగా మాట్లాడడం అది గౌరవం కాదు అని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు నేను సలహా ఇస్తున్నా. నేను ఆ సలహా వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి, ఆ పద్ధతి మార్చుకోమని చెప్తున్నా. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. మీ దగ్గర సాక్ష్యం ఉంటే నిరూపణ చేయండి, తప్పు లేదంట. ఎలాంటి సాక్ష్యం లేదు మాట్లాడకండి దయచేసి. ఈ రోజులలో ఎవరు మెచ్చుకోరు అట్లా. ఇప్పుడు మేము మొన్న మాట్లాడినాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయం నేను మాట్లాడిన దాని మీద ఎంక్వైరీ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయింది. వికారాబాద్లో పెట్టాం కదా ప్రెస్ కాన్ఫరెన్స్, అయినా కాలేదా? గాలి గిట్ట మాట్లాడినామా? మేము ఏదన్నా నోట్లకి వెళ్ళి మాట్లాడితే దానికి సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాం. మా పార్టీలు ఎవరైనా గాలి మాటలు మాకు అవసరం లేదు. గాలి మాటలు మాట్లాడి వ్యక్తిగతంగా మాజీ ఎమ్మెల్యేని కించపరిస్తే మాకు వచ్చే లాభం ఏం లేదు. ఇంకా ఉల్టా మా సంస్కారం లేని వాళ్ళని మమ్మల్ని తిడతారు జనాలు. ఆ పని మేము చేయము. దయచేసి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఈ బట్టలు ఇప్పుతాము, చాకుతో ఓడుస్తాము, కర్రలాత పెడతాము, అవన్నీ ఉద్యమంలా పాపం ఆందోళన రెచ్చగొట్టడానికే మాట్లాడినే మాటలు. అవి దినాం పని చేయి, అవి డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు అయిపోయినాయి, ఆ ముచ్చట్లకు పని రావు. ఇప్పుడు పని ఏం ఆగుతారంటే, ఇప్పుడు మీరు విమర్శించే విధానం ఎట్లుండాలంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళలో మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారు, శ్వేతపత్రం విడుదల చేయండి, ఇట్లా అడగాలి వాళ్ళు. ఆ ప్రతిపక్షం మీరు ఏమేమి పనులు చేశారు, ఎన్ని టెండర్లు అయినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఏ రోడ్డు చేస్తున్నారు, మాకు శ్వేతపత్రం విడుదల చేయండి, మేము ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం అని అడగండి, తప్పులేదండి. అవి విడిచిపెట్టిరు, ఆడ తీసుకుంటే సాక్ష్యం ఈయన చెప్పే, ఈయన సాక్ష్యం కొన్ని సాక్ష్యాలు చెప్పాయి. అట్లా మీ దగ్గర ఏమన్నా ఉంటే చూపించండి. పుట్టిన సాక్ష్యం ఇప్పుడు కాంట్రాక్టర్ మేమే కదా, వికారాబాద్లో పెద్ద కాంట్రాక్టర్ మేమే, 100% మేము, ఆ లక్ష్మీకాంత్ రెడ్డి, హర్షవర్ధన్, మేమే ముగ్గురు కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ముగ్గురు కాంట్రాక్టర్లే కాదు. ఆ గవర్నమెంట్లో వాళ్ళకి ఇవ్వలేము రూపాయి, ఈ గవర్నమెంట్లో వీళ్ళకి ఇవ్వం. మేము ఎందుకు ఇస్తామా? పుణ్యానికి ఇస్తామా? మా పని మేము చేసుకుంటాం. ఆ గవర్నమెంట్లో వాళ్ళకు కూడా ఇవ్వలేము మేము, ఈ గవర్నమెంట్లో వీళ్ళకి కూడా ఇవ్వము. క్వాలిటీ కంట్రోలర్ ఉంటారు, దానికి ఒక చట్టం ఉంటుందో పద్ధతి ఉంటుంది. గాలి గట్ల పైసలు ఇచ్చే రోజులు పోయినాయి, ఎవరు ఇయ్యరు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి బోర్డ్స్ ఉంటాయి, విజిలెన్స్ ఉంటుంది, ఎన్ని ఎంక్వైరీలు ఉంటాయి, ఎన్ని ఎడ్స్ ఉంటాయి దాని మీద. నీకు తెలియదు ఆ పత్రికలలో ఎన్ని ఎడ్స్ ఉంటాయి. వాడు గుంత కొట్టి గుంత చూస్తాడు. ఎవరికి ఏమి ఇయ్యరు. ఎవరైనా ఆశ పెట్టుకుంటే కూడా అది బంద్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రశ్నే లేదు. మేము తాండూరులో పనిచేసినాం, వికారాల్లో పనిచేసినాం. పోయిన గవర్నమెంట్ కూడా మేము ఇవ్వలేము, ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వం, ఎవరికి ఇవ్వం. కుల్లమాట అది చెప్దామని వచ్చిన నేను. అప్పుడు ఆయన ఒక దళితుడు, 61 సంవత్సరం ఏజ్ అయినది. 42 సంవత్సరాల కింద వాళ్ళ అమ్మ ఆయన బుల్లెట్ కొనిచ్చింది. 42 ఏళ్ళ కింద వాళ్ళ అమ్మ ఆయన బుల్లెట్ కొనిచ్చిందంటే నువ్వు సంతోషపడు. 42 ఏళ్ళ కింద పెద్ద పెద్ద రెడ్డిలు భూస్వాములతో మాత కూడా బుల్లెట్ లేదు అప్పుడు. ఆ కాలంలో మీ దళిత బిడ్డ ఒక ఆయన బుల్లెట్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి. ఒకవేళ నువ్వు విమర్శించాలంటే నీతో మారుతికారాన్ని ఉండాలి అప్పుడు. జర అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం అనాలనుకుంటే మన స్థాయి పెద్దలు అంటే ఒక అర్థం ఉంటుంది. అది లేకపోయా. అరే నువ్వు సంతోషపడు భయ్, మీ వాడు ఒక బుల్లెట్ లెక్కిండంటే వాళ్ళ అమ్మ పాలు పోసి 20-30 బర్రెలను కట్టి నా కొడుకు బుల్లెట్ మీద దింపింది అంటే, నాకు రెడ్డిలు భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళ చదువు కూడా ఆమె కొడుకుని దింపింది. నువ్వు సంతోషపడు దానికి. ఒక దళిత బిడ్డ బుల్లెట్ ఎక్కిందంటే నువ్వు సంతోషపడు. దాన్ని ఎంకరేజ్ చేస్తే ఎట్లా? హ్యాపీగా ఫీల్గా. ఇప్పుడు నువ్వు కూడా పెద్ద ఒక 7 కోట్ల కారు తెచ్చుకుంటే నేనైతే నీ ఇంటికి వచ్చి స్వీట్ తినబెడతాను. నేను ఎక్కాలి, అందరూ డెవలప్ కావాలి. ఇంకెన్ని రోజులు ఈ దరిద్రాన్ని అనుభవించాలి? ఇంకా దరిద్రాన్ని అనుభవించుకుంటాను కదా ముందే. అందరూ డెవలప్ కండి. మీ దాంట్లో మీ జాతిలో మీ దళిత బిడ్డలు డెవలప్ అయితే మీరు సంతోషపడాలి. ఇప్పుడు చంద్రనాయక్ అన్నాడు చూడు, నేను డెవలప్గా, ఈయన కూడా డెవలప్ కావాలి, ఆయన కూడా కిషన్ నాయక్ లాగా డెవలప్ కావాలి. తప్పేముంది అందులో? ఆయన కూడా ఇంకా ఎన్ని రోజులు ఇంకా పేదరికంలో ఉండాలి. మంచి పేదరికంలోకి అందరూ బయటికి రావాలి, అందరూ డెవలప్ కావాలి. దానికి అభినందించాలి. ఎవరు? మా మాజీ శాసనసభ్యుడు గౌరవనీయులైనటువంటి డాక్టర్ సాబు అభినందించాలి. మావోడు ఒకడు దళితుడు బిడ్డ పాలు వాళ్ళ అమ్మ పాలు అమ్మి ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ కొనిచ్చింది. అది రా మా డెవలప్మెంట్ అంటే అని ఇట్లా చెప్పాలి. కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తే ఎట్లా?
ఇది కరెక్ట్ కాదు. కొద్దిగా మరి సరే ఆయనకు చాలా కరెక్ట్ ఇస్తలేనట్టున్నారు. అది కరెక్ట్ కాదు, సరిపోతలేదు ఆయన. నా రిక్వెస్ట్ ఒకటే ప్రతిపక్ష పార్టీకి, మీరు మా వాగ్దానాల మీద, మా ఎలక్షన్ మేనిఫెస్టో మీద ముంగలు పెట్టుకొని మేమేమేమి తప్పుదాలు చేసినామో దాని మీద పాయింట్అవుట్ చేయండి. తప్పు లేదండి. వ్యక్తిగతమైన విమర్శలకు పోకుండా మేము పోము, మీరు పోము, మేము కూడా పోము. వ్యక్తిగతమైన విమర్శలు మేము కూడా పోము, మీరు కూడా పోకూడదు. డెవలప్మెంట్ మీద మాట్లాడండి. వికారాబాద్కి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని మీరు కొట్లాడి ధర్నా చేస్తే ఆ కటింగ్లు తీసుకుపోయి మేము సీఎం దగ్గర కూర్చొని ఇంకా మంజూరు ఎక్కువ తీసుకొస్తాం. అట్లా కొట్లాడండి. మీరు అట్లా కొట్లాడతలేరని మాకు బాధ అవుతున్నది. మీరు కొట్లాడండి. వికారాబాద్కి 500 కోట్లు కావాలి, కొడంగల్ డెవలప్మెంట్ 1000 కోట్లు అయితే వికారాబాద్ 500 కావాలి, 1000 కోట్లు కావాలి, 2000 కావాలని కొట్లాడుంటే ఆ కటింగ్లను తీసుకుపోయి సీఎం దగ్గర కూర్చొని మేము ఇంకా మంజూరు ఎక్కువ ఇస్తాం. వికారాబాద్ డెవలప్ చేసే ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ ముంగల మాట్లాడండి. 2-3 నెలలు ఉంటే సుడికి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు 3 ఏళ్ళ ముచ్చట ఇప్పుడు మాట్లాడుకుంటాం. మురుగశీల కార్తీలు ఇతరం పెడితే మొలుస్తుంది కానీ మీరు దినామిత్రం పెడతామంటే మొలుస్తాదే. ఈ ఇతరంతో తీసుకుపోతున్నారు, గడల మీద ఇతరం పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదని నా యొక్క విజ్ఞప్తి. నమస్కారం. నట సామ్రాట్ మెతుకు ఆనంద్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మన స్పీకర్ గారి పైన, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు మాజీ ఎమ్మెల్యే ఉండి మరి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మరి మీరు ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు దిగిరో పాల్పడరో అందరూ తెలుసు. అదేవిధంగా మిమ్మల్ని ఈ అరాచకాలన్నీ చూసే వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మిమ్మల్ని ముద్దు మీద అంటే మీరు బయటపడ్డారు. ఈరోజు వికారాబాద్లో మాట్లాడకుండా మీరు ఏదో కుక్కలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మరి మీరు హీరో అయిపోతా అని చెప్పేసి అనుకుంటున్నాము. నువ్వు ఆల్రెడీ నువ్వు జీరో అయిపోయినావు. ఈరోజు మళ్ళీ నేను ప్రజలు ముద్దు మీద తన్నిన తర్వాత నన్ను మళ్ళా ప్రజలను దగ్గర చూసుకుంటారేమని మనం అనుకుంటున్నాం. నువ్వు చేసిన అరాచకాలు అన్నింటినీ కాదు. తెలంగాణ స్పీకర్ గారిని బుల్లెట్ రాజా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు ఎన్ని పేరు ఉన్నాయి? నేనే స్వయంగా నీకు నట సామ్రాట్ అని పేరు పెట్టినా. నట సామ్రాట్ అని చెప్పేసి మీ నటన మామూలు నటన కాదు. మీరు పద్యాలు పాడడం, డ్యాన్సులు చేయడం, తబ్దాలు కొట్టడం, దంచుడు, ఇష్టం వచ్చిన అసెంబ్లీలో పాటలు పాడడం, ఇవన్నీ నీకు అసలు ఏం చేస్తుండ్రు? నువ్వు అలా చేసిన సంస్కారం లేని విధంగా సంస్కారం లేని చేయడానికి ఈరోజు నువ్వు ఓడిపోయినావు. బుల్లెట్ రాజు అని చెప్తున్నావు. నువ్వు బుల్లిరాజవు. నువ్వు బుల్లిరాజవు. అదే విధంగా మరి నట సామ్రాటానికి పేరు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా డీజే టీలో అయితే పేరు పెట్టడం జరిగింది. ఇదంతా పబ్లిక్ పెట్టారు, మేము కాదు పెట్టింది, పబ్లిక్ పెట్టారు. ఈరోజు నువ్వు మళ్ళా ఓడిపోయినందుకు బాధతో ఉన్నావో, పిచ్చి పట్టిందో, మరి నీకు ఏం పట్టిందో మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. అదేవిధంగా మరి 2 సంవత్సరాల లోపల సీఏలు మారారు, మరి మారగొట్టారని చెప్తా ఉన్నావు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు అదే 2 సంవత్సరాల లోపల నువ్వు 3 సీఏలు మార్చినావు. మరి శ్రీనివాసరావును మార్చినావు ఉన్నప్పుడు, మరి అదేవిధంగా రాజశేఖర్ని మార్చినావు. మరి అదేవిధంగా టంగుటూరు సీఏ గారిగా మార్చడం జరిగింది. ఎందుకు మార్చినావు వీళ్ళనంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు పనిచేస్తున్నారు అని చెప్పేసి. అదే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నా మీద నువ్వు దాడి చేపించినావు. నేను ఒక దత్తాత్రేయ మాల వేసుకొని ఆ రోజు నేను కారులో వెళ్తా ఉంటే నా కారు మరీ ఆపి మరి నువ్వు కార్కి బ్లాక్ ఫ్రేమ్ వేయించినావు అని చెప్పేసి నన్ను మరీ ఆపి నన్ను ఒక కౌన్సిలర్ని చూడకుండా, మాల వేసుకున్నాను చూడకుండా నన్ను కొట్టి నన్ను రోడ్డుకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని గలీజ్గా ఆఫీసర్ చాలా ఘోరంగా మాట్లాడి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. రోజు నేను సాయంత్రం వరకు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా. అదే రోజు మరి ప్రసాద్ అన్న అప్పటికి ఫోన్ చేసి మరి నా పిల్లగాడు 5 నిమిషాల లోపల బయటికి రాకపోతే బాగుండదు, 5-6 వేల మందితో నేను బయటికి వస్తాను, వాడు చేసిన తప్పేందని చెప్తే వారు భయపడి మళ్ళీ సీఐకి ఫోన్ చేస్తే సీఐ నన్ను రాష్ట్ర పిటిషన్ కొట్టేసి మరి నన్ను బయటికి పంపడం జరిగింది. అలా నువ్వు చేసిన అరాచకాలు కాదా? నువ్వు చెప్తా ఉన్నావు నేను మీ కాంగ్రెస్ లీడర్లోనే నేను కాపాడినా, ఎంఆర్ఓతో వెళ్ళి అయితే ఆయన నేను కాపాడినా అని చెప్తున్నావు. మరి నువ్వు వారు చేసింది ఏది? నన్ను కాపాడినావు అను వరకు దొక్కినావు నన్ను. నా ఇంటి మీద బీర్సీసారి వడగొట్టించినావు. నా ఇంటి మీద నా కారు ఒకటేసారి 4 టైర్లు పంక్చర్ అవుతాయా? ఇవన్నీ ఎవరు చేసిరు? నువ్వు అరాచకాలు నువ్వు చేసినావు ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే మరి నువ్వు కమిషన్ల కోసం ఏ కాంట్రాక్టర్ కమిషన్ తీసుకోలేను అని చెప్తా ఉన్నావు. ఈరోజు కమిషన్ తీసుకున్నది ఇక్కడ లేదు. ఈరోజు
కానీ నువ్వు అదే రాజీవ్ గురు లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే 2 కోట్ల రూపాయలు కమిషన్ అడిగినందుకే వాడు దిగపోయింది. ఎవరైతే కాంట్రాక్ట్ ఉందో వాడు దిగపోయాడు. ఈ రోజుకి డబుల్ బెడ్రూమ్ అట్లనే ఉన్నాయి. మరి అదే విధంగా నువ్వు ఇంకా చెప్తాను ఏదో స్పీకర్ గారు దగ్గరికి వెళ్తే మాకు వాసన స్మెల్ వస్తుంది, మీరు దూరం ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ మాటలు ఏంటి? ఇవన్నీ చెప్తాను. దీనికి అతీతంగా మరి అదే రోజు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక దళితుడు దళిత బంధు కోసం మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వస్తే అదే రోజు మరి దళితుడిని చెంప మీద కొట్టి పంపినావు నువ్వు ఆ రోజు. అదే విధంగా నువ్వు మళ్ళా మరపల్లి దేరా మరి ఒక అబ్బాయిని స్కూల్లో అబ్బాయిని యాక్సిడెంట్ చేసినావు. యాక్సిడెంట్ చేసిన లోపల దొబ్బేసినావు. అది సవితారెడ్డితో మాట్లాడిపించుకొని మరి ఆ రోజు లోపల పైసలు ఇచ్చి చేసి ఇవన్నీ అరాచకాలు కావా? నువ్వు ఏం న్యాయం చేసి చనిపోయినావు? ఏం న్యాయం చేసినావు? అదే విధంగా మరి సునీతా మండల్ కానీ ఎంత తిప్పలు పెట్టినావు? అదేవిధంగా మా మాజీ చైర్మన్ కానీ ఎంత తిప్పలు పెట్టినావు? ఈరోజు నేను ఈరోజు వీళ్ళందరినీ తిప్పలు పెట్టినందుకు కదా నేను ముడ్డి మీద నేను ఎవరైతే ముడ్డి మీదని దూరం పెట్టేసిరో నీ పార్టీలో ఉండి నిన్ను ఓడగొట్టిరో వాళ్ళు ఈరోజు నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ గుసిపెట్టుకుని వాళ్ళతో మళ్ళీ చేతులు పట్టుకొని మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏందో నువ్వు చూసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు నువ్వు, కానీ నీవు స్థాయి నీది స్పీకర్తో మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు కౌన్సిలర్తో మాట్లాడు, నువ్వు సర్పంచ్తో మాట్లాడు. ఎందుకంటే నువ్వు అంతా దిగజారిపోయావు. నీకు సిగ్గు లేదు ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉంది స్టిక్కర్ మీద కారు మీద ఇంకా ఎమ్మెల్యే అని పెట్టుకున్నావు. నువ్వు మనిషివి అయితే, నువ్వు వాస్తవానికి మనిషివి అయితే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నువ్వు ఫస్ట్ దాని మీద ఎక్స్ ఎమ్మెల్యే అని రాసుకో, లేకపోతే మాజీ ఎమ్మెల్యే రాసుకో. ఒక కాన్స్టిట్యూన్సీకి ఒకరే ఎమ్మెల్యే ఉంటారు, 2 ఎమ్మెల్యేలు ఉండరు. నీకు ఎంత మూతవారి ఎంత పవర్ ఎందుకు నీకు? అంటే పోలీసు వాళ్ళు వేసి ఎంత మనకి ముడి మీద తంత్రాన్ని వేసి భయమా మధ్యలో ఆపేసి ఎమ్మెల్యే స్టిక్కర్ లేకపోతే తీ ఫస్ట్ ఆ స్టిక్కర్ తీసేది. నువ్వు ప్రతి వారిలో ప్రతి ఏరియాకి వెళ్తున్నావు, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి వెళ్తున్నావు, వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు, ప్రతి టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నావు, మొత్తం అబద్ధాలే మాట్లాడితే అన్ని. నువ్వు ఏం చేసినావు? నువ్వు చక్కగా చేసింది ఈరోజు నువ్వు ఎందుకు కోల్పోతుంది? నువ్వు చక్కగా చేయకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరి మీద కేసులు చేపించి ఆడవాళ్ళని చూడలేవు, మొగలను చూడలేవు, కాంగ్రెస్ పార్టీ చూడలేవు, నీ పార్టీ చూడలేవు. అదే మా కౌన్సిలర్ మా చంద్రనాయక్ మీద ఉట్టిగా కేసు పెట్టి ఏదో 10 సంవత్సరాల పంచాయతీ తీసుకొచ్చి కేసు పెట్టి జైలు పంపించినావు. నేను మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కాపాడినా అని చెప్తున్నావు. మరి మీ పార్టీలో ఉంది కదా అప్పుడు మరి ఆయన ఎందుకు కాపాడలేకపోయినావు? ఎందుకు పంపినావు లోపలికి? మరి ఇవి పబ్లిక్ అంతా తెలుసు. నువ్వు ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలు డబ్బు పట్టుకొని కొట్టినా నేను మంచోడిని నేను మారిపోయినా అని కొట్టినా పబ్లిక్ నమ్మేటట్టు లేరు. నువ్వు ఇష్ట విధంగా మాట్లాడి బంద్ చేసుకో. నీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాత్రం మాట్లాడాలి. కౌన్సిలర్ సర్పంచ్ స్థాయి నీది. నువ్వు మళ్ళీ పోటీ చేసేంత వరకు నీ స్థాయి అదే ఉంటుంది. నువ్వు స్పీకర్తో కానీ మా ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ మండల ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ సీనియర్ లీడర్తో మాట్లాడే స్థాయి విధంగా నీది కాదు. నువ్వు దిగజారిపోయినావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, పిచ్చి మాటలు మాట్లాడకని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకోసారి మాట్లాడదని చెప్పేసి చెప్తా ఉన్నా. నిన్న ఆనంద్ కుమార్ గారు ఏదైతే మా ప్రసాద్ కుమార్ గారు ప్రజెంట్ తెలంగాణ స్టేట్ స్పీకర్ గారి మీద అవాకులు చవాకులు చెప్పారో అవి ఆయనకు వర్తించవు. 100కి 100 పాళ్ళు ఆనంద్ గారికి వర్తిస్తుంది. ఆనంద్ గారికి పేరు ఏం పెట్టాలో ఒక్క పేరు పెడితే ఆయనకు సరిపోదు. ఎందుకంటే ఆయన చాడిస్ట్లో చాడిస్తున్నాడు, కక్ష సాధింపులో కక్ష సాధింపు చేస్తాడు, నటలలో నటన చేస్తాడు. పూర్వజానని గుణం ఉంది, అన్నీ ఆయనకి కావాలి. ఆయన ఇంజక్షన్ ఇచ్చి 20 రూపాయలు తీసుకున్నట్టు ఇప్పుడు 300 ఎకరాలకు అధిపతి అయింది, ఎన్నికలయ్యింది. అది ఒక్కసారి మీడియా మిత్రులు దాన్ని గ్రహించాలి. ఆయనతో పాటు తిరిగేటోళ్ళు సీనియర్ నాయకులు కూడా గ్రహించాలి. అసలు రావద్దు. నేనైతే అసలు సిగ్గు అవుతుంది నాకు దగ్గర ఉంటే కూడా. మా మేడం కూడా తిరిగింది నిన్న మొన్న. ఇట్లాంటి తిరగొద్దు. అదే వాళ్ళకు కూడా అట్టుకుంటుంది కొద్దిగా. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారన్నారు. సజీవరావు పీరియడ్లో 20 కోట్ల రూపాయలు మున్సిపాల్కు శాంక్షన్ అయినాయి. అన్ని వార్డులలో 50 లక్షలు సంజీవరావు గారు తీర్మానం పెట్టి 50 లక్షలు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో విశ్వనాథం సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఆ డబ్బులను మున్సిపల్ వార్డులో పెట్టకుండా మొత్తం R&B
ఎన్నేపల్లి నుంచి ఆలంపల్లి అవతల వరకు ఆర్ఎన్బి రోడ్లో పెట్టడం జరిగింది 20 కోట్ల రూపాయలు. ఆ 20 కోట్ల రూపాయలు ఒక్క కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్ వస్తుంది అనే ఉద్దేశంతో మున్సిపాల్ ఉన్న అప్పు తెచ్చిన రూపాయలను ఆర్ఎన్బి రోడ్ మీద పెట్టడం జరిగింది. నీకు ఏం అవసరం ఉండే ఆర్ఎన్బి రోడ్ మీద? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంది, ఇంజనీర్ ఉంది, ఆర్ఎన్బి ఈఎల్సీ ఉన్నారు, ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నారు. ఆర్ఎన్బి డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, మున్సిపల్ డబ్బులు ఎందుకు పెట్టి? అంటే పుణ్యానికి పెట్టినాము. పుణ్యానికి పెడతారా ఎవరన్నా? చలో పుణ్యానికి పెట్టమని గుడి ఎక్కువ, నీ పిల్లలతో నా పిల్లలతో గుడి ఎక్కుతా, నీ అందులో ఏం చేతులు కాళ్ళలేవు నీ అని. ఎందుకు అవ్వతో మాట్లాడతావు? ఎన్ని పైసలు తీసుకున్నావు? ఎన్ని చేసినావు? మొన్ననే ముత్యంరెడ్డిని ఎకరా భూమి పంపిస్తేవి, ఆయన దగ్గర 90 లక్షలు తీసుకుంటే ఆయన పైసలు ఆయననే పెట్టుకునే. ఎంత ఇది చేసినా నేను చైర్మన్ అయితే అంటే రామచంద్రరెడ్డిని చేయకపోతే పైసలు లేవు రామచంద్రరెడ్డి దగ్గర అని ముత్యంరెడ్డి అమ్మి నీకు 90 లక్షలు ఫస్ట్ 60 లక్షలు ఇచ్చా. మళ్ళా రత్నారెడ్డి పిలిస్తే రత్నారెడ్డి అయితే నేను మళ్ళీ వెళ్ళిపోతా అంటే మళ్ళా వద్దు నీవే ఉండు అని చెప్పి మళ్ళీ 30 లక్షలు తెచ్చి తీసుకుంటేవి, 90 లక్షలు తీసుకుంటేవి, 90 పైసలు ఎవరికి ఇవ్వకపోతే. పాండే పెట్టుకుంటే చిట్టపల్లి పాండు వైస్ చైర్మన్ చేస్తా అని ముత్యంరెడ్డి పెట్టుకునే పైసలని నీవు దొబ్బుతీవి. అది సరిపోలేదు. ఏ మీటింగ్ అయినా ముత్యంరెడ్డి నిన్ను తీసుకొని రావాలి సొసైటీ మీటింగ్కు. నీవు వస్తేనే మీటింగ్ చేయాలి. 2 గోదాములు శాంక్షన్ అయినాయి, 42% ఫస్ట్ గోదాములో తీసుకుంటారు కమిషన్. 1,30,00,000 42% తీసుకుంటారు. మాకేం మిగులుతలేము, అది అంత అయితే వర్కౌట్ కాదని అంటే రెండో గోదాంలో 40% తీసుకుంటుంది. 1,10,00,000 తీసుకుంటారు. 1,10,00,000 మీరు తీసుకుంటారు. మళ్ళీ సొసైటీ డిపార్ట్మెంటల్ చేసినట్ల వర్క్ చేసారు. ఎవరికైనా ఇవ్వాలి కదా, 3 మెయిన్ కమిటీ చేసి వర్క్ చేసారు. 1,10,00,000 తీసుకున్నారు. ఆ పని చేసేటోడు ఒక 20% చూసుకుంటాడు కదా, ఆ 20% వాడు తీసుకునే. ఆడు ఇంకో మేస్త్రికి గుత్తకిచ్చాడు, వాడు ఒక 10% తీసుకొని వాడు పని చేస్తే మొత్తం 72% తీసుకొని ఆ గోదాములు కట్టిరు. మొత్తం పనికి రాకుండా చేసిరు. సిగ్గుండాలే జగనన్న. ఏమన్నా జ్ఞానంతో మాట్లాడుతున్నావా నువ్వు? అరే నువ్వు దోగితే గురి కింద నల్లగా ఉంటుంది కింద, అది చూసుకో మొదలు. నీకు నల్లగా ఎంతున్నదో నడుపు పోదాం ఆడికే. ఇప్పుడు కడిగేసాం ఆ రేకులు ఏం గేజ్ ఉంది, ఏం గేజ్ చేసిండు చెక్ చేద్దాంపా. ఆయన వచ్చి ఏడ్చిండు, గొడవమని ఏడ్చిండు. ఆయన ఎవరైనా పని చేసిండో భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన పైసలు ఆపేసినాం. ఆయన పేరు మీద లేదు, సొసైటీ పేరు మీద. సొసైటీ ఇప్పుడు సిఓ లోపలికి అవుతాడు, సొసైటీకి లాస్ 2,70,00,000 చేస్తే ఆడ పని ఎంత 30-60 లక్షల పని చేసిండు. మొత్తం 1,10,00,000 వీడు దొబ్బేసిండు. మిగతాది ఆయన కాంట్రాక్ట్ చేసినాడు, వాడు ఆడుకొని చేసి తీసుకున్నాడు. మళ్ళీ ఆడు మేస్త్రి పని చేసినాడు, వాడు దొబ్బేది. ఉండాలని ఇప్పుడే ఉంది పని. నా మీద ఇంత మంచి బిల్డింగ్ కడితే నా మీద నీవు 6 అలిగేషన్ పెట్టి నీ లెటర్ ప్యాడ్ మీద నేమో నిరంజన్ రెడ్డికి లెటర్ రాసినా. ఏం చేస్తే రూపాయి రికవరీ చేస్తేవా? కిషన్ నాయక్ మొన్న ఆర్సీఎస్కి వెళ్ళి పెద్ద ఎత్తున సన్మానం కార్యక్రమం చేశారు, చూసినావా? మళ్ళీ ₹1 రికవరీ కాలేదు. మళ్ళీ మా మీద రాలేదు అలిగేషన్. నువ్వు పెట్టిన లెటర్ ప్యాడ్ ఏం చేసింది? మరి నీవు రికవరీ అవుతుంది. ఆయన పేమెంట్ మీరు ఇద్దరు ముత్యంరెడ్డి ఇద్దరు కట్టియాలి. రేపెల్లుండి వస్తే మీ ఇంటి ముంగలు ధర్నా చేస్తాడు ఆయన భాస్కర్ రెడ్డి. 35 ఏళ్ళు ఉంటాడు ఆయన. పిల్లలకు కూడా ఫీజు కట్టడానికి పైసలు లేవు అని చెప్పేసి అడుగుతున్నాడు. కళ్ళకి వెళ్ళి పట్ట నీళ్ళు కారుతున్నాయి. ఒక్క పని చేయకపోతే అన్ని 20 కేసులు పెట్టి దళితుడి మీద ఇంత పెద్ద ఎత్తున నేను డెవలప్మెంట్ చేస్తే నాకేమో గుమ్మడికాయ దొంగ అంటివి. ఆనంద్ గారు గుమ్మడికాయ దొంగ అంటివి. అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, 6 నెలలు అయినాక వచ్చి చూస్తేవి ఆ కంప్లీట్ చేయలేవు. ఓ రోడ్ మీద ఒక గంప మనువు అయిపోతుంది. మా వార్డులో ఒక పత్తి మిల్లు వస్తే చంద్ర నాయక్ పైసలు ఎందుకు ఇస్తామని నీవే తీసుకుంటే మా చంద్ర నాయక్ అలాగే చేస్తేవి, జైలు పంపిస్తేవి. కాటన్ మిల్లు దగ్గర వెంకటేశ్వర రెడ్డి దగ్గర తీసుకుంటే 50 లక్షలు పైసలు తీసుకోలేవా అని తీసుకొని ఒకరికి ఏకాకి చేసినావు నువ్వు. చంద్ర ఎట్లా చేసినావు? నీ కౌన్సిలర్ కదా, నీ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించినావు.
మళ్ళీ ఆ పైసల కాడ కదా నీకు ఆయనకు వచ్చింది తగాదా. ఆయనకి ఇప్పించకుండా నీకు వచ్చి ఏదో మర్యాద వచ్చి ఎమ్మెల్యేకి చెప్తే సరే మంచిదని ఆయనకి ఆపేక్ష చేయమంటివి, నీవేమో ఫేవర్ చేసి ఆయనతో 50 లక్షలు తీసుకొని చేస్తేవి. ఇవి కావా పైసలు తీసుకున్నాయి? ఎన్ని ఆర్ఎన్బి మున్సిపాల్లో శాంక్షన్ అయినాయేమో ఆర్ఎన్బి రోడ్డు అమ్మేస్తేవి. చంద్రనాయక్ ఏమన్నా 15 వస్తాయేమంటే అవి కూడా నీవే తీసుకుంటేవి. కాంట్రాక్ట్ పనిచేయడానికి నీ ముఖానికి పని చేసినారు ఎవరైనా కాంట్రాక్ట్ నీకు పైసలు ఇయ్యడానికి? ఏడ శాంక్షన్ చేస్తేవి. డబల్ బెడ్రూమ్ ఒకటి కట్టినావా? అది గడ్డపాలు కట్టిన వాతినే ఉన్నాయి. సంజీవరావు పీరియడ్ వాతే నీ పీరియడ్ కూడా నీవు కంప్లైంట్ చేయకపోతే ఒకరికి ఒక ఇల్లు ఇవ్వకపోతే ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఆయన రాత్రి మగలు 18 గంటలు పనిచేస్తున్నాడు. స్పీకర్ వచ్చినతో మాట్లాడుతున్నాడు. మాకే ఆశకు వస్తున్నది. నేనే ఎన్నోసార్లు కోపమైన, ఎన్నిసార్లు ఫోటోలు దిగుతావు, ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటావు అని చెప్పి నాకే ఆశకు వచ్చింది. ఎవ్వరికి ఇంత కూడా ఆశపడకుండా ఆయన అందరితో కలిసి మాట్లాడతాడు. నీవేమో ఈడ ఉండడు, కలవడు, చేయడు. నీకుంటుంది అదన్నీ. ఒక టిఫిన్ తెచ్చుకుంటే నీకే తెచ్చుకుంటావు. సింగిల్ ఛాయ్ తాపినావా ఎవరికైనా? ఏదైనా దావత్ ఉంటే గంట మొదలే పోతావు ఆ గన్మెన్లకు తినబెట్టేది ఉంటుందని చెప్పి. ఇంత చిల్లరగా నీవు అదే భారీ కూడా ఉండాలి. ఆయన ఎక్కడ, నీవు ఎక్కడ, నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ? అభివృద్ధి వికారాబాదు ఎవ్వరు ఆపలేరు. అంత అభివృద్ధి తీసుకొస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో, ఇంద్రమ్మ పాలనలో అందరికీ ఇండ్లు ఇస్తున్నారు. వికారాబాద్ పట్టణం చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతున్నది. అదేవిధంగా మా స్పీకర్ గారు 18 గంటలు పనిచేసి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తోని ఆయన అందరితో సంప్రదింపులు చేసి అన్ని డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు చూడు కోట్పల్లి ప్రాజెక్ట్ ఎన్ని రూపాయలు శాంక్షన్ చేయించారు. మరి వికారాబాద్కి ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని రోడ్లు అవుతున్నాయి, తాండలకు ఎన్ని రోడ్లు అవుతున్నాయి. మీ ముఖాలకు డిస్ట్రిక్ట్ బ్యాంకులో ఒక డైరెక్టర్ పెట్టలేవు 4.5 సంవత్సరాలు. 3 దళితులు ఎస్సీ డైరెక్టర్ ఉంటుంది, ఎస్సీ డైరెక్టర్ పెట్టలేరు. జనన ఉండాలి, లిఖిత జ్ఞానం ఉండాలి. నీ ఒకడు ఎమ్మెల్యే అయితే అయిపోయినా వేరే వాళ్ళు ఎవరు కాలేరు. ఎవరిని కానీ అది ఎవడు ఎదిగిండు చెప్పు? దళితుడు ఎవడన్నా ఎదిగిండా? నీ తర్వాత ఎవరన్నా ఉన్నారా చూడు. దళిత బంధు వస్తే 3 లక్షలు తీసుకుంటే ఆయన లబోదివం వస్తుంది దళితులే. ఇంకా నీవు దాని గురించి చెప్తావా? ఇది చెప్తే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరంటే అది తప్పు. ఆనంద్ గారు నీవేముంటేవి ఇవాళ ఏమున్నావు? నీవు ఇప్పుడు ఈయన లేవు, 100 మీటర్ల లోతులో ఉన్నావు. 100 మీటర్ల లోతులో ఉన్నావు. ఇంకా గడ్డ మీద ఉన్నా అనుకుంటున్నావేమో. నీవు మళ్ళా గెలవాలంటే ఇంకా ఆశమాసి కాదు. నేనే 50 లక్షలు ఖర్చు పెట్టా స్వయంగా. అంత తిప్పలు పెట్టావు నాకు. 20 కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇగో మా నరోత్తం రెడ్డి ₹1 కోటి ఖర్చు పెట్టిండు. ఇక్కడ చూడు, ఏదో మోమిన్పేట నాయకుల మీద ఏదో అవాకులు జవాబులు చెప్తే ఈయన కూర్చున్నాడు. మోమిన్పేట నాయకు ఈయన ఇంకా వేరే ఎవరు లేడు. ఇగో మా నాయకులంతా ఇక్కడే ఉన్నారు. ఇగో మా సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మైపాల్ రెడ్డి ఉన్నాడు, సత్యం రెడ్డి ఉన్నాడు, అందరం ఉన్నాం. అవి అన్నీ బోకస్ మాట్లాడుతున్నాడు. పోయి కనీసం ఒక వార్డు మెంబర్ గెలవకపోతే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కేరేనీలా నేనేం చెప్పినా నీకు ఛాలెంజ్ చేసినా తెలుసా నీకు? యాదుందా? నేను ఏమి లేనిది నా వార్డులో నా తాండాలో 4 ఫీట్ల గల్లీలో కూడా 6 రోడ్ వేసిన, అందరికీ స్లాబ్ల ఇల్లు కట్టించిన. ఈ 10 ఏళ్ల నుంచి లేవు, అలాగైన పిల్లలకు లేవు. నీవు కేరళని నాలాగ చేయమని చెప్పిన చేసినావా? ఒక వార్డు మెంబర్ గెలవకపోతేవి నీవు దాన్ని ఇచ్చేసి నీవు అసలు నీకు ఎందుకు పెట్టినో తెలియదు. మా ఒడ్ల నందు చెప్పిండు, అదే 2 రోజుల్లో చెప్పిండు, తెల్లారేమో చెప్పిండు రాజీనామా చేయాలని. ఆ కేసీఆర్ ఇక మా మేడం కూడా సబితారని మేము సీనియర్ ఉన్నది, నీకు తీసుకొని నీ ఎంబడి తిరుగుతుంది ఆమె. మాకే సిగ్గు అనిపిస్తుంది నీ ఎంబడి తిరుగుతాయి. తొందరగా రాజీనామా చేసి ఎవరికో ఇవ్వాలి. మస్తు మంది ఉన్నారు టీఆర్ఎస్లో చేసిన వాళ్ళు, నీవేమున్నావు? కాబట్టి నీకు అర్హత లేదు, నీకు ఆ హక్కు లేదు, నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే నీవు ఏది కూడా డెవలప్మెంట్ చేయలేవు. నీవు చాలా మందిని నేర్పించినావు, డాక్టర్లను నేర్పించినావు. డాక్టర్ ఉంటే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి 4 పేషెంట్లు కడితే నీ కళ్ళు మండి వాళ్ళని తీసుకొచ్చి నానా హింసలు పెట్టివి. ఎంతమందిని పెట్టి ఓర్చినావు? నేను ఇంత సహాయం చేసినావా నీకు? నాకు ఇంతగానం చేసి ఈయన చెప్తుంది నాకు
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగిరిస్తున్నాం అంటే ఇద్దరు ఉన్నారు ఆ రోజు. ఎవరెవరు ఉన్నారు? ఎమ్మెల్యే, మన పరిగి ఎమ్మెల్యే కూడా ఉండే అప్పుడు. ఆయన చెప్పినప్పుడు పరిగి ఎమ్మెల్యే ఉండే, అనంతరెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళ ముంగలు చెప్తే ఏం చేస్తేవి నాకు? నీవేడున్నావు, నేనేడున్నా? నేను ఉన్నన్ని రోజు లీడరే ఉంటా. నీవు రా, ఇప్పుడు గెలువు. ఇంకా 2 కోట్లు ఖర్చు పెడతా, నీవు మళ్ళా రా, నీవు గెలిచి చూపి. అదే ఇప్పటిదాకా చరిత్ర చూడు, ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినాడు మళ్ళా గెలవలే. కానీ మా ప్రసాద్ కుమార్ రెండోసారి గెలిచిందంటే అది దాని చమత్కారం చూడు. నువ్వు ఎవరైనా గెలిచిందా? ఎట్లా గెలిచిండు ఆయన అంటే అట్లాంటి మనిషి కాబట్టి ఆయన గెలిచిండు. ఇప్పటిదాకా ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళా గెలవలే. కానీ మళ్ళా ప్రసాద్ కుమార్, గడ్డం ప్రసాద్ కుమార్ మళ్ళా 3ఓసారి గెలిచిండు. కానీ నీవు గెలవవు. నీవు ఎందుకు గెలవవు అంటే నీ దగ్గర చాలా అహంకారం ఉంది. చాలా అంటే చాలా అహంకారం. అహంకారం ఉండొద్దు. రాజకీయ నాయకునికి అంత అహంకారం ఉండొద్దు. నువ్వు నాకే చేసినా 20 కేసులు పెట్టినావు, ఒక్క కేసు కూడా నాకు ఇగో ఇది నీ తప్పున్నదని చెప్పకపోతే, నా తప్పున్నదంటే నీ కాళ్ళ కిందకే వెళ్ళిపోతా. నేను రాజకీయానికి మళ్ళీ రాను కల్పియా. లేకుంటే నీవు నా తప్పు తీస్తే వెళ్ళిపోతా. లేకుంటే నా తప్పు తీయకుండా నీవు రాజకీయం తప్పుకో. నాకు అనవసరంగా నీవు 20 కేసులు పెట్టినావు. నాది ఒక్క తప్పు తీస్తే నేను రాజకీయాన్ని తప్పుకుంటా. లేకుంటే నీవు తప్పుకో. నా తప్పు వెళ్ళకుండా నీవు తప్పుకో. మళ్ళీ నాకు ముఖం చూపియను అంతే. కానీ అవాకులు చవాకులు అవి ఇవి చెప్తే, ఏదో చమత్కారాలు మాట్లాడితే కాదు. ఇట్లా కాదు. మేము 10 ఏళ్ళు ఉన్నాం. 10 ఏళ్ళు నీ దిక్కు చూసినావా? 10 ఏళ్ళు మీ దిక్కు ఎవరైనా తొంగి చూసినా మాకు మస్తు మంది చెప్పారు రమ్మని. రాలేము మేము. ఎందుకంటే మాకు చేసింది మా కాంగ్రెస్ పార్టీ, మా పాలన వస్తుంది ఎప్పుడు అని చెప్పేసి మేము ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం ధైర్యంతో. మా నాయకుడు చేస్తున్నాడు. వికారాబాద్ పట్టణాన్ని మంచి సుందరీకరణగా అభివృద్ధి చేస్తాం. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మేము జెండా ఎగరేస్తాం. ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది. చాలా మందికి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చేది ఉంది. చాలా మందికి డెవలప్మెంట్ చేసేది ఉంది. వికారాబాద్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఒట్టిగా కాళ్ళ కట్టేసినట్టు ఎందుకు వేస్తున్నావు? అది నీకే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన చాలాని నాకు 20 కేసులు పెట్టించినావు. ఇంకా తిరుగుతూ ఉన్నాం. నాది ఒక్క తప్పు తీయలేవు. నీ లెటర్ ప్యాడ్ మీద రాసినావు. ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయల ఓచర్ దొరికింది. నీవు 1,10,00,000 రూపాయలు నీవు మా గోదాముల దగ్గర తిన్నారు. నీవు ముత్యంరెడ్డి ఇద్దరు. నిన్ను ఇడిసి ఆయన తినడు. నిన్ను తీసుకొని వచ్చి మీటింగ్ చేసిండు. కాబట్టి మీరిద్దరు కలిసి గోదాముల పైసలు తీసుకున్నారు. రేపే ఎంక్వైరీ పెట్టండి. ఇప్పుడు వెళ్తుంది పైసలు ఇయ్యలే వాళ్ళకి. మీ ఇంటి ముంగడు వచ్చి ధర్నా చేస్తాడు ఆ పిల్లగాడు భాస్కర్ రెడ్డి. నల్గొండ పిల్లగాడు చేసాడు. అది డిపార్ట్మెంటల్ పేరు మీద మీరు చేసారు హుషారి. ఆయనకు చేస్తే ఆయనకి ఇవ్వాలి కదా, ఆయనకు రాసి ఇవ్వాలి. ఆయన దగ్గర రసీదు కూడా లేదు ఆయనకి ఇచ్చినట్ల. పైసలు తీసుకొని మీరు తిన్నారు. కమిషన్ 42% ఫస్ట్ గోదాం, సెకండ్ గోదాం మీద 40% తిన్నారు. తినలేదంటే రేపే ఇప్పిస్తాం పైసలు. మీరు రండి. నేను ఒక మాట చెప్పిన, గుడి మీద పైసలు తీసుకోకుంటే మీరు దీపం పెట్టేస్తాడు ఆయన, మీరు ఆగిపోయండి, పైసలు ఇప్పిస్తాం. మీరు పచ్చి బట్టలతో రావాలి, పిల్లలతో. ఆయన పచ్చి బట్టలతో రావాలి. దేవుడు ఉన్నాడు, లేడని కాదు. అరే ఈ హిమాలయాలు మస్తు హిమాలయ అది వాళ్ళు అంటేనే గుడుస్తారు. ఇట్లా చాలాసార్లు చేయడం జరిగింది. వాళ్ళకు అయింది శిక్ష. దానికి మీరు ఒప్పుకొని రాండి. దేవుడు అనేటోడు ఉన్నాడు, లేడని వీళ్ళు దయాలు. ఆయన ఆస్తి కూడా ఆయన దేవునికి నమ్మడు. ఆనంద్ కుమార్ దేవునికి నమ్మడు. ఆయన సందానికి పోతాడు, ఇక్కడ పెళ్లిళ్ళకి పోతాడు, ఇక్కడ గుళ్ళకి పోతాడు. ఆయన డాక్టర్ అని చెప్పేసి అట్ట పోతాడంట. ఆయన దేవునికి నమ్మడు. గుళ్ళకి పోయి ఎవరికి బొట్టు పెట్టుకొని ఎవరికి నమ్మడు. ఆయన దేవుడు అంటే లేడు, నాస్తి కూడా ఆయన. కానీ ఆయన ఎంబడి ముత్యంరెడ్డి ఉన్నాడు. ఆయన నీ పిల్లలతో రా, ఎక్కువ తీసుకోలేవు. ఎందుకు 300 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చి 400 కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తావు? 20 రూపాయలు ఇంజక్షన్ ఇచ్చినాడు, 20 రూపాయలు ఇంజక్షన్ ఇచ్చేటోడు. ఇది పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి నీ దగ్గర. నీవు న్యాయంగా ధర్మంగా చేస్తే ఇట్లా ఉంటుండే. ఇంకా ముంగలు కూడా భవిష్యత్తు ఉంటుండే. లోకల్లో చదువుకున్నాడు అనుకోవడం. కానీ నీకు లిఖిత జ్ఞానం ఉంది కదా, నీకు లేదు కదా. అధిక హుషారు చేస్తే పోట్రా పడుతుంది. ఇప్పుడు ఏడా లేస్తావు? ఇక లేవు. ఇక చాలా మంది ఉన్నారు బాధితులు. నీకు
చాలా మంది బాధితులు ఉన్నాయి ఇక్కడ. నరోత్తమ్ రెడ్డి కానీ, నేను కానీ, ఇగో ఇక్కడ రామచంద్రారెడ్డి కానీ, కొండలరెడ్డి కానీ, ఇంకా చాలా హనుమంత్ రెడ్డి కానీ, ఏదో మస్తు డజన్ల కొద్ది వెళ్తారు నీకు బాధితులంతా. నీవు వస్తావు ఇంకా ఎడ గెలుస్తావు? గెలుస్తున్నావు అంతే. అవాకు చెవాకు చెప్పకు. ఈ అభివృద్ధి జరిగే దాంట్లో అడ్డం రాకు. నీ పని ఎంతో నువ్వు చేసుకో. నువ్వు ఎంత చేసినా నువ్వు రావు. నీకు ఎమ్మెల్యే మళ్ళీ చేయరు. మళ్ళీ ఏదో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందని కలలు కంటున్నామో అది అన్ని ఒట్టి కథ. నువ్వు వచ్చే ప్రసక్తే లేదు ఆనంద్ కుమార్ గారు. నువ్వు సాయం చేసిన వాళ్ళు చాలా కర్మం చుట్టూ కదా నీకు. నేనే ఇంత సాయం చేసినా, ఇన్ని పంచాయతీలు చేసినావా, నాకే 20 కేసులు పెట్టించినావు. నీవు ఒక మనిషివా? నీకు నీకు మనిషి అంటారా? నీకు నా లెక్కలైతే నువ్వు మనిషివి కావు. నేటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. మరి నిన్న హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోనివి చెప్పడం, లేనిపోనివి అనడం, అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా, నేను కూడా దాదాగిరి చేస్తా, నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసిన తాండూరులో, మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు. ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నన్ను అనలే, నా ముందర అనలే. మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం, లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు, ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయని అంటే, ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు పలికి బట్టగాల్చి మీదేసి ప్రసాద్ కుమార్ గారిని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయన ఏదో పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ను గెలిపించుకోవాలి, మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకి ఎందుకు అభిమానం ఉండదు నాకు అర్థమవుతలేదు. మరి ఏవైనా కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా మా ఫ్యామిలీ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, ఒక పురాతనమైనటువంటి పార్టీ, ఒక 140 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ. మరి ఈ పార్టీలో కొంచెం స్వేచ్ఛ కూడా ఎక్కువనే ఉంటుంది. తద్వారా కొన్ని ఒడిదుడుకులు అయిండొచ్చు, తప్పు ఒప్పులు జరుగుతుండొచ్చు. అయినప్పటికీ కూడా మా పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన రాష్ట్రానికే స్పీకరు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఎవరికి ఎప్పుడు మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలని బుద్ధులు చెప్పే వ్యక్తి. మరి అట్లాంటి మనిషి ఒకవేళ మా అందరి కూడా, మా నాయకులు, మా కార్యకర్తలు ఏమైనా తప్పు లోపులు ఉంటే ఆయన పిలిచి మాట్లాడతాడు, సర్ది చెప్తాడు, కాంప్రమైజ్ చేపిస్తాడు, ఆ విధంగా ముందు తీసుకొని పోతాడు. కానీ ఈరోజు మీరు మా ఫ్యామిలీలోకి గుసాయించి ఆయన అట్లా అంటున్నాడు, నన్ను బుల్లెట్ రాజు అంటుండు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి అంటున్నాను అనేది విషయం ఇదంతా కూడా పూర్తిగా తప్పు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ 2-3 ఉన్నట్టు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కూడా మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వారు చేసినారు. మరి అంతకుముందు ఒకసారి వికారాబాద్కు వారు విచ్చేసినప్పుడు మరి ఎస్టీపీని సందర్శించినారు. మరి ఎస్టీపీని సందర్శించి, ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు వారు సందర్శించి వారు చెప్తా ఉన్నారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు. మరి వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రసాద్ కుమార్ గారు గెలిచిన తర్వాత ఈ ఎస్టీపీని పట్టించుకోవట్లేదు, వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి
మలమూత్రాలన్నీ కూడా దీంట్లోకే వస్తాయి, దీంట్లో నుంచి మూసి నదులు పోతున్నాయి, అంతా కూడా కలుషితం అయిపోతున్నది అది అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు. మరి అమ్మ అక్క మీకు తెలుసో తెలియదో కానీ మరి ఆ ఎస్టీపీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత మరి ఏర్పాటు చేసిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారు ఆ తర్వాత ఉండే మరి సత్యం శెట్టి గారు ఉన్నంత వరకు దాన్ని క్లియర్గా కరెక్ట్గా దాన్ని మెయింటైన్ కూడా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మాజీ ఎమ్మెల్యే గారు మీరే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి మీరు వెనకేసుకొని తిరుగుతున్నటువంటి ఈ మెతుకు ఆనంద్ గారే అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. మరి చిగులపల్లి రమేష్ గారి భార్యనే మంజుల రమేష్ గారు చైర్మన్గా ఉండే. మరి ఆ టైంలో ఎన్నోసార్లు మేము ఎస్టీపీని సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఎస్టీపీని సందర్శించి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తులతో మాట్లాడినాం. ఎందుకు రిపేర్లు అయినాయి, ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు నడవట్లేదని చెప్పి మాట్లాడితే కొన్ని మోటార్లు కాలిపోయినాయి సార్, దీంట్లో కెమికల్ కూడా పోయింది, కెమికల్ ఎన్నో అప్పుడు మనం ఎస్టీపీ కట్టినప్పుడు కెమికల్ తీసుకొచ్చి దీంట్లో వేసిర్రు, ఆ కెమికల్ అంతా కూడా కొత్త కెమికల్ వేయాలి, దాని తర్వాత ఈ మోటార్లు కూడా రిపేర్ చేయాలని చెప్తే నేను ఎన్నోసార్లు వికారాబాద్ మున్సిపల్లో మాట్లాడడం జరిగింది. ఇదే చైర్మన్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది ఇదే మున్సిపల్లో ఈ సమస్యల గురించి. మరి ఎన్నోసార్లు మీరందరూ కూడా ఈ పత్రికా మిత్రులందరూ కూడా ఎన్నోసార్లు రాయడం కూడా జరిగింది. సుధాకర్ రెడ్డి గారు వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ఈ ఎస్టీపీ గురించి మాట్లాడడం జరిగింది, ఈ సమస్యను లేవనెత్తడం జరిగింది. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, దాన్ని రిపేర్ చేయాలి కదా, దాన్ని ముందుకు నడిపించాలి కదా, దాన్ని మంచిగా చేయాలి కదా అని చెప్పి ఎన్నోసార్లు మీరు కూడా పత్రికా మిత్రులందరూ కూడా దాని గురించి రాయడం జరిగింది. అది వాస్తవం. అది మరి అప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎస్టీపీ గురించి పట్టించుకోలేదు. మరి అప్పుడు గుర్తుకురాని ఈ మలమూత్రాల విషయము మరి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నదో మా సబితక్కకి తెలవాలి, మరి మా మెతుకానంద్ గారికి తెలవాలి. సబితక్క అంటే ఆమె తెలియదు, ఆమె మైసూరం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రి అయినప్పటికీ కూడా వికారాబాద్ నియోజకవర్గాన్ని గురించి తెలియదు. కానీ ఆమెకు రాంగ్ గైడెన్స్ చేస్తున్నటువంటి మెతుకానంద్ గారే నాకు తెలుసు. ఈ రాంగ్ గైడెన్స్ ఆమెకు మెతుకానంద్ గారు చేస్తున్నారు. ఇది మాట్లాడు అది ఖరాబ్ అయిందని చెప్పి. మా ఇంతకుముందు మా మైపాలనే మా కిషన్ నాయక్ చెప్పినట్టు గురిగింజ కింద ఏముంటుంది అనేది మీరు చూసుకోవాలి. అది ఎప్పుడు ఎస్టీపీ ఎప్పుడు ఖరాబ్ అయింది, ఎవరు స్థాపించారు, ఎవరు డెవలప్మెంట్ చేసారు అన్న విషయాన్ని మీరు ఎక్కడ కూడా మీరు చూసుకోకుండా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీపీ గురించి పట్టించుకోవట్లేదని చెప్పి నేను ఎన్నోసార్లు గొడవ చేయడం జరిగింది. నేను ఎన్నోసార్లు మా మున్సిపల్ చైర్మన్ నేను నిలదీయడం జరిగింది, ఎస్టీపీని ఎందుకు బాగు చేయట్లేదని చెప్పి. దాన్ని మనం మర్చిపోయి మీరు అవసరం ఉంటే నిజం మాట్లాడండి. అప్పుడే ఖరాబ్ అని చెప్పండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా కూడా చేయించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించారు, ఎస్టీపీ స్థాపించారు. కానీ మా పీరియడ్లో మేము చేయలేకపోయినాం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, దయచేసి దీన్ని బాగు చేయండి అని చెప్పండి. సంతోషం, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని వెంటనే మంచి చేసే ప్రయత్నం చేస్తాం. దానికి ఫండ్స్ కూడా పెద్ద మొత్తంలో కావాలి, కనీసం 3-4 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే కూడా. పర్వాలేదు, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. వారి ద్వారా మేము కష్టపడి డబ్బు తీసుకుని వచ్చి తప్పకుండా దాన్ని రిపేర్ చేస్తాం. మరి ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయండి, ఉన్నట్టు చెప్పండి. మా పీరియడ్లో ఖరాబ్ అయింది, మేము పట్టించుకోలేము, మీరు దయచేసి దీన్ని బాగు చేయించండి అని చెప్పండి. మరి ఆ విధంగా మీ విమర్శలు ఉండాలి కానీ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ గానే